ఈ వీడియోలో మనం ఆర్ ప్రోగ్రామింగ్ బేసిక్స్ నేర్చుకుందాం. ఫస్ట్ మనకు ఆర్ నేర్చుకునే ముందు మనం ఆర్ అండ్ ఆర్ స్టూడియో రెండు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆర్ స్టూడియోలో 4 ఉంటాయన్నమాట. అంటే అది ఒక 4 బ్లాక్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ సోర్స్ ప్యానల్, నెక్స్ట్ కన్సోల్, ఎన్విరాన్మెంట్, హెల్ప్. మనం హెల్ప్ అనేది ఎలా వాడతామంటే బై యూజింగ్ క్వశ్చన్ మార్క్. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఏదైనా తెలియలేదు అనుకో, మనము క్వశ్చన్ మార్క్ మనకి ఏం కావాలో ఒక ఫంక్షన్ ఇచ్చి మనం ఇస్తే మనకు మొత్తం దాని గురించి డిస్క్రిప్షన్ మొత్తం వస్తుంది అనమాట. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనం ఈ కన్సోల్లోకి ఎంటర్ కావాలనుకుంటే మనం రన్ అన్నా లేకపోతే Ctrl+Enter అన్న టైప్ చేసి మనం కన్సోల్లోకి ఎంటర్ అవుతాం అనమాట. ఆర్లో మనం కన్సోల్ని ఎలా క్లియర్ చేస్తామంటే బై యూజింగ్ Ctrl+Lతో క్లియర్ చేస్తాం. మళ్ళీ ఆర్లో ఇండెక్సింగ్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇది ఆర్ స్టూడియో. మనము కమెంట్స్ ఎలా రాస్తామంటే కమెంట్స్ హ్యాష్తో రాస్తాం. ఇది సోర్స్ ప్యానల్. నెక్స్ట్ వచ్చేది ఇదేమో కన్సోల్ అనమాట. అంటే ఇలా రాస్తే ఆర్ కన్సిడర్ చేయదన్నమాట. ఇది సోర్స్ ఏంటంటే ఇది ఒక నోట్ ప్యాడ్ లాగా అనమాట. మనము ఏం ఎగ్జిక్యూట్ చేయాలన్నా ఈ కన్సోల్ అన్నా టర్మినల్లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట అవుట్పుట్. ఈ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే మనకు వచ్చిన వాల్యూస్ ఇక్కడ స్టోర్ అవుతాయి అనమాట. అంటే మనం ఫర్ సపోజ్ ఇది ప్రీవియస్గా ఉండే ఏ వాల్యూ ర్యామ్లో స్టోర్ అయిందనమాట. హిస్టరీ అంటే మనం ఏమేమి చేసినామో ప్రీవియస్గా అన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి ఫైల్స్. అంటే ఇందులో ఈ ఫైల్స్ ఉన్నాయని అర్థం అన్నమాట. నెక్స్ట్ ప్లాట్స్ అంటే ఏంటంటే మనకు బార్ గ్రాఫ్స్ పై గ్రాఫ్ చేసినప్పుడు ఇక్కడ వస్తుంది అనమాట అవుట్పుట్. ఇంకా ఆర్లో అయితే 9000+ ప్యాకేజెస్ ఉంటాయి. మనకి ఏ ప్యాకేజ్ కావాలన్నా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ హెల్ప్ ఎలా వాడతామంటే మనం క్వశ్చన్ మార్క్ మనకి ఏదైనా కావాలనుకో, క్లాస్ అంటే ఏందో తెలుసుకుందామంటే దానికి అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఏదైనా కావాలంటే ఇది ప్రింట్ చేయాలనుకో, Ctrl+Enter కొడితే దానికి మొత్తం డిస్క్రిప్షన్లో క్లాస్ అంటే ఏంది దాని గురించి మొత్తం డిస్క్రిప్షన్ మొత్తం వస్తుంది అనమాట. ఇలా మనము హెల్ప్ని వాడతామన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ అదే ఉంది చూడండి, హెల్ప్ ఈజ్ యూజ్డ్ బై క్వశ్చన్ మార్క్తో మనం యూజ్ చేస్తాం. మనం కన్సోల్లోకి వెళ్ళాలంటే Ctrl+Enter. మనం అదే కన్సోల్ని క్లియర్ చేయాలనుకుంటే Ctrl+L. మనకు ఇండెక్సింగ్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 1 నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఏ ఈక్వల్ టు మనం 10 అని ఇచ్చినాం, మళ్ళీ ఏని ప్రింట్ చేస్తున్నాం. అప్పుడు ఇక్కడ 1 ఈక్వల్ అంటే ఇండెక్సింగ్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అందుకోసం ఇక్కడ 1 అని వచ్చిందా అప్పుడు ఏ వాల్యూ ప్రింట్ అయింది, ఏ వాల్యూ ఈక్వల్ టు 10. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం డేటా టైప్స్ ఇన్ ఆర్. ఆర్లో బేసిక్గా 4 డేటా టైప్స్ ఉంటాయి. ఫస్ట్ న్యూమరిక్, క్యారెక్టర్, లాజిక్, కాంప్లెక్స్. న్యూమరిక్ ఏంటంటే మామూలుగా నెంబర్స్, ఇప్పుడు 10, 20, 30 అట్లా. క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ ఎప్పుడు ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంటుంది, అంటే నేమ్స్ ఇంకా విలేజెస్ పేరు ఏదైనా. లాజికల్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అట్లా. కాంప్లెక్స్ అంటే ఒక రియల్ నెంబర్, ఒక ఇమాజినరీ నెంబర్ కాంప్లెక్స్. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం 100 అని ఇచ్చినాము, మనకు ఇది ఏ టైపో కావాలంటే అప్పుడు మనం క్లాస్ ఫంక్షన్ అని యూజ్ చేస్తాం అనమాట. ఇది యూజ్ చేస్తే మనకు ఈ 100 అనేది ఏదో ఏ టైపో మనకు తెలుస్తుంది అనమాట. మనం ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక ఏ ఈక్వల్ టు 10 అన్న ఇవ్వచ్చు, లేకపోతే ఏ <-10 అని ఇవ్వచ్చు. రెండిట్లో ఏది ఇచ్చినా కరెక్టే. మనం అసైన్ ఇలా అన్న చేయొచ్చు, ఇలా అన్న చేయొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏ ఈక్వల్ టు 10 అని ఇవ్వచ్చు, ఆర్ ఏ <-10 అని ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇది ప్రాక్టికల్గా చూద్దాం. 4 ఉంటాయి, న్యూమరిక్, క్యారెక్టర్, లాజిక్, కాంప్లెక్స్. మనకు ఫర్ సపోజ్ శామ్ అని ఇచ్చినాం, ఇది ఏ టైపో కావాలంటే మనం క్లాస్ అని ఇస్తే అది ఏ టైపో చెప్తుంది అనమాట. అది మనం ఏదైనా వాల్యూ అసైన్ చేసేటప్పుడు 2 వేస్గా అసైన్ చేయొచ్చు. ఏ ఈక్వల్ టు 10, ఏ <-10. మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఫస్ట్ మనం న్యూమరిక్ చూద్దాం.
న్యూమరిక్ ఫర్ సపోజ్ ఏ ఈక్వల్ టు 100 అని ఇచ్చినాం. ఆ ఏ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ రన్ అని చేసినా మనకు అవుట్పుట్ వస్తుంది. 1 అనేసి వచ్చింది మనకు. అంటే 1 ఎట్ ఇండెక్స్ 1 ఏ ఈక్వల్ టు 10 అంటే ముందు ప్రీవియస్ది రన్ అయింది కాబట్టి మనం సెలెక్ట్ చేసుకొని రన్ చేస్తే కరెక్ట్ వస్తుంది అవుట్పుట్. ఏ ఈక్వల్ టు 100 ఇక్కడ మనకు ఎన్విరాన్మెంట్లో ఏ ఈక్వల్ టు 100 అనేసి వస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఫర్ సపోజ్ ఇప్పుడు క్లాస్ ఆఫ్ ఏ అంటే ఇది ఏ టైప్ది కావాలని మనం తెలుసుకోవాలంటే మనం ఇలా అయ్యొచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూసాం. ఇక్కడ క్లాస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు న్యూమరిక్ అనేసి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనం క్యారెక్టర్ చూద్దాం. క్యారెక్టర్ అంటే ఏంటి అంటే నెంబర్స్ కదా. ఫర్ సపోజ్ డి ఈక్వల్ టు సీత అని ఇచ్చినాం. ఈ సీతని మనం ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ 1 సీత అంటే ఇట్ ఇండెక్స్ 1లో సీత అనేసి ఉంది. ఇప్పుడు మనం క్లాస్ ఆఫ్ డి ఇచ్చినాం అనుకో, అది మనకు చెప్తుంది అనమాట అది క్యారెక్టరా ఏంది అనేసి. క్లాస్ ఆఫ్ డి కదా, ఇక్కడ క్లాస్ ఆఫ్ డి అది అంటే ఈ సీత అనేది క్యారెక్టర్ డేటా టైప్ అనేది చెప్తుంది అనమాట. ఇప్పుడు మనము నెక్స్ట్ లాజికల్ చూద్దాం. సేమ్ ఇంతే, అన్నిటికీ కాంప్లెక్సిటీ ఇంతే. బేసిక్గా ఇది ఎలా రాసుకోవచ్చు అంటే ఫర్ సపోజ్ ఇలా ఈక్వల్ టు అయినా రాసుకోవచ్చు, లేకపోతే మనం ఇలా అయినా రాసుకోవచ్చు అనమాట. లెస్ దెన్ అని రాసుకోవచ్చు. ఇక్కడ మనము లాజికల్ ఇచ్చేటప్పుడు మాత్రం అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి. మళ్ళీ ఆ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం అనమాట. Ctrl+Enter కొడితే మనకు G1 and ట్రూ అనేసి వచ్చిందనమాట. ఇప్పుడు మనం క్లాస్ ఆఫ్ జీ తెలుసుకుందాం అనుకున్న క్లాస్ ఆఫ్ జీ కొడితే మనకు లాజికల్ అనేసి వస్తుంది అనమాట. క్లాస్ ఆఫ్ జీ మనం ఇప్పుడు కొట్టినాం అనుకో, క్లాస్ ఆఫ్ జీ లాజికల్. సేమ్ కాంప్లెక్సిటీ ఇంతే. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. 4 ఉంటాయి బేసిక్గా: న్యూమరిక్, క్యారెక్టర్, లాజిక్, కాంప్లెక్స్. మనం ఏదైనా టైప్ది కావాలంటే అప్పుడు మనం క్లాస్ అని యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనము ఆర్లో డేటా స్ట్రక్చర్స్ తెలుసుకుందాం. బేసిక్గా ఇందులో 6 ఉంటాయి: వెక్టార్, లిస్ట్, మ్యాట్రిక్స్, అరే, ఫ్యాక్టర్, డేటా ఫ్రేమ్ అనమాట. ఈ 6 చాలా ఇంపార్టెంట్. మనం ఒక్కొక్కటి లైన్గా తెలుసుకుందాం. ఫస్ట్ వెక్టార్ అంటే సింగిల్ డైమెన్షనల్ అనమాట. అది హోమోజీనియస్ అంటే ఏంటంటే అది ఓన్లీ సేమ్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ని స్టోర్ చేసుకుంటుంది అనమాట. అంటే ఫర్ సపోజ్ ఓన్లీ న్యూమరిక్ అన్న స్టోర్ చేసుకుంటుంది, లేకపోతే ఓన్లీ క్యారెక్టర్ అన్నా, లేకపోతే ఓన్లీ లాజిక్ అన్నా, ఓన్లీ కాంప్లెక్స్ అన్నా, అంటే అది డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోదు అనమాట. ఇక్కడ సింటాక్స్ చూస్తే ఇక్కడ ఏదైనా వేరియబుల్ లెస్ దెన్ హైఫన్, ఇక్కడ సి అంటే కంబైన్ అన్న కన్కాటినేట్ అని అంటారు అనమాట. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఫస్ట్ మనం వెక్టార్ చూద్దాం. వెక్టార్ అంటే అది సింగిల్ డైమెన్షనల్ అనే వస్తుంది అనమాట. ఇక్కడ ఫర్ సపోజ్ వెక్1 లెస్ దెన్ హైఫన్ మనము సి అని యూజ్ చేస్తాం అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ మనం 1, 2, 3 అని ఇచ్చినాం. మళ్ళీ వెక్1ని ప్రింట్ చేస్తున్నాం. అప్పుడు మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే మనం దీన్ని మొత్తం సెలెక్ట్ చేసుకొని Ctrl+Enter కొడితే 1, 2, 3 అని వచ్చిందనమాట. ఇప్పుడు మనం దాని ప్లేస్లో మనం వేరేది ఇవ్వచ్చు. ఇప్పుడు క్యారెక్టరిజం సీత, గీత, నెక్స్ట్ రామ్. ఇప్పుడు ఇది రన్ చేస్తే గిట మనకు ఇక్కడ రన్ చేస్తే మనం రామ్ ఇండెక్స్ 1 దగ్గర రామ్, గీత, సీత అని వచ్చిందనమాట. ఇది వెక్టార్.
ఫర్ సపోజ్ ఇప్పుడు మనము 2 కంబైన్ చేసి ఇచ్చినాం అనుకో 2 డిఫరెంట్ డేటా టైప్స్, అప్పుడు ఏమవుతుందంటే దాని ఎక్కువ ఏ ప్రిసిడెన్స్ ఉందో దానికి కన్వర్ట్ అయిపోతుంది. ఫర్ సపోజ్ 1 కామా టీ కామా మనము లాజికల్ని టీ అని యూజ్ చేయొచ్చు, 2 కామా ఎఫ్ అని అలా ఇచ్చినాం అనుకో మనకి ఏమవుతుందంటే ఎక్కువ ప్రిసిడెన్స్ దేనికి ఉందో దాంట్లో కన్వర్ట్ అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడ న్యూమరిక్కి ఎక్కువ ప్రిసిడెన్స్ ఉంది కాబట్టి ఇది టీ అనేది న్యూమరిక్కి కన్వర్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం లిస్ట్. వెక్టర్ అంటే సింగిల్ డైమెన్షనల్ హోమోజీనియస్, అది సేమ్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఒకవేళ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటే అది అందులో కన్వర్ట్ అయిపోతుంది అనమాట ఎక్కువ ప్రిసిడెన్స్ దేనికి ఉందో. సెకండ్ వన్ లిస్ట్. ఈ రెండు సింగిల్ డైమెన్షనల్, కానీ దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది వెక్టార్ ఏమో హోమోజీనియస్, లిస్ట్ ఏమో హెట్రోజీనియస్ అనమాట. లిస్ట్ అంటే లిస్ట్ ఎక్కడెక్కడ వాడతామంటే లిస్ట్ కెన్ బి ఏ వెక్టార్స్, మ్యాట్రిసెస్, క్యారెక్టర్స్ అండ్ ఫంక్షన్. దీని సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనం సి అని యూజ్ చేసినాం కదా, ఇక్కడ సేమ్ దాని ప్లేస్లో మనం లిస్ట్ అని యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ మనం డిఫరెంట్ డేటా టైప్స్ని స్టోర్ చేసుకుంటున్నాం మనం. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఎల్ఐఎస్టి ఇక్కడ మనము వెక్టార్కి అయితే సి అని యూజ్ చేయాలి, లిస్ట్కి అయితే ఎల్ఐఎస్టి అని యూజ్ చేయాలి. లిస్ట్ ఏంటంటే ఇట్లా కంపార్ట్మెంట్స్ లాగా వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా ఉంది కాబట్టి మనం అలానే ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్లా కంపార్ట్మెంట్ అంటే 2 స్క్వేర్ బ్రాకెట్స్ వచ్చినాయి. ఇండెక్స్ 1 దగ్గర 1 ఉంది, ఇండెక్స్ సెకండ్ దగ్గర ట్రూ ఉంది, మళ్ళీ థర్డ్ దగ్గర 2 ఉంది, లాస్ట్కి ఫాల్స్ ఉందన్నమాట. ఇది లిస్ట్ అంటే. వెక్టార్ అంటేనేమో హోమోజీనియస్, ఇదేమో హెట్రోజీనియస్. ఇది సేమ్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం థర్డ్ దానికి వెళ్దాం. థర్డ్ ఏమో మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ అంటే 2 డైమెన్షనల్, అవి రెండు సింగిల్, ఇది 2 డైమెన్షనల్. ఇది ఏంటంటే ఇట్ కంటెంట్స్ రోస్ అండ్ కాలమ్స్. మనకు ఆల్రెడీ తెలుసు మ్యాట్రిక్స్ అంటే రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. ఇది కూడా సేమ్ హోమోజీనియస్ డేటాని స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఎలా ఉంటుందంటే దానికేమో సి యూజ్ చేస్తాం, నెక్స్ట్ లిస్ట్కి ఏమో ఎల్ఐఎస్టి అని యూజ్ చేస్తాం, ఇక్కడనేమో మనం మ్యాట్రిక్స్ అని యూజ్ చేస్తాం అనమాట. మ్యాట్రిక్స్లో హోమోజీనియస్ కాబట్టి మనం వెక్టార్ యూజ్ చేస్తున్నాం. సి మళ్ళీ మనకి ఏం కావాలో అది. ఇప్పుడు చూద్దాం ఇది ప్రాక్టికల్గా. నెక్స్ట్ ఇప్పుడు మనం చేస్తుంది మ్యాట్రిక్స్. ఇక్కడ M1 అని తీసుకుందాం. ఇక్కడ లిస్ట్ ప్లేస్లో మనం మ్యాట్రిక్స్ రాయాలి. ఇక్కడ ఒక ఇప్పుడు మనము దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేసి రన్ చేద్దాం. ఇక్కడ చూస్తే మనకు 6 రోస్ వచ్చినాయి, 1 కాలం వచ్చింది కదా. ప్రతి దాంట్లో ఒక ఎలిమెంట్ స్టోర్ అయింది అనమాట. 1 2 3 4 5 6. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఒక 2 రోస్ 3 కాలమ్స్ రావాలంటే అప్పుడు మనం ఎలా యూజ్ చేస్తామంటే ఇన్ రో ఈక్వల్ టు ఫర్ సపోజ్ 2 రోస్, మనకు 2 రోస్ ఇంకా 3 కాలమ్స్ కావాలనుకో ఇలా రాయొచ్చు అనమాట మనం. ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. అప్పుడు మనకి ఇక్కడ 2 మనం అనుకున్నట్టే 2 రోస్ 3 కాలమ్స్ వచ్చినాయి. మళ్ళీ ప్రతి ఎలిమెంట్ ఎలా స్టోర్ అవుతుందంటే 1 by 1 అంటే 1 2 3 4 5 6 అలా కాకుండా మనకు రో వైజ్గా స్టోర్ కావాలంటే 1 2 3 ఒక లైన్లో, 4 5 6 ఒక లైన్లో రావాలంటే మనం అప్పుడు ఏం చేస్తామంటే బై రో ఈక్వల్ టు ట్రూ అని ఇస్తామన్నమాట. ఇలా ఇస్తే మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే 1 2 3 4 5 6 అనేసి వస్తుంది అనమాట.
ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ కొడితే మనకు చూస్తే అవుట్పుట్ ముందు ఎలా వచ్చిందంటే 1 2 3 4 5 6 కానీ ఇలా రావాలంటే 1 2 3 4 5 6 అని ఇలా ఇవ్వాలన్నమాట. ఇక్కడ అదే ఉంది చూడండి. మనకు మామూలుగా కావాలంటే ఇలా ఇవ్వచ్చు. మనకు స్పెసిఫై చేయాలి ఇన్ని రోస్ ఇన్ని కాలమ్స్ ఉన్నాయంటే మనం ఇది వాడతాం అన్నమాట. ఒకవేళ మనకు రో వైజ్గా రావాలంటే బై రో ఈక్వల్ టు ట్రూ అని వాడతాం అన్నమాట. వెక్టార్ ఏంటంటే సింగిల్ డైమెన్షనల్, లిస్ట్ కూడా సింగిల్ డైమెన్షనల్, కానీ మ్యాట్రిక్స్ 2 డైమెన్షనల్. ఇది హోమోజీనియస్, వెక్టార్ ఏమో లిస్ట్ హెట్రోజీనియస్, మ్యాట్రిక్స్ ఏమో మ్యాట్రిక్స్ అంటే సేమ్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ అరే అనమాట. అరే ఈజ్ ఎన్ n డైమెన్షనల్ డేటా స్ట్రక్చర్. ఇది గిట హోమోజీనియస్ అనమాట. ఇట్ స్టోర్స్ డేటా ఇన్ 2 or more డైమెన్షన్. డేటాని మనం 2 or more డైమెన్షన్స్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఇది ఎలా క్రియేట్ చేస్తామంటే మనము ఇలా క్రియేట్ చేస్తాం. డైమెన్షన్ ఈక్వల్ టు 2, 3, 2. 2 అంటే రో, 3 అంటే కాలం, 2 అంటే డైమెన్షన్ అనమాట. సింటాక్స్ వచ్చేసి ఏ ఈక్వల్ టు అరే. మనం అరే సింటాక్స్ ఏంటంటే అరే, అందులో మనము వెక్టార్ని ఇస్తున్నాం, మళ్ళీ మనం ఏం డైమెన్షన్స్ ఎలా కావాలో అలా ఇస్తున్నాం అనమాట. దీన్ని మనం ప్రాక్టికల్గా చూద్దాం. కంట్రోల్ ఇది డిలీట్ చేస్తాం, కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం అరే చూస్తున్నాం కదా, మనం ఏలో స్టోర్ చేసుకుందాం. మనం అరే అనేసి ఇస్తాం అన్నమాట. దీనికైతే అరే మనం సి వెక్టార్ చూస్తున్నాం కాబట్టి సి 1, 2, 3, 6 ఒక 6 ఎలిమెంట్స్ ఇస్తాం. మనకు డైమెన్షన్స్ ఎలా కావాలంటే మళ్ళీ అది గిట ఒక వెక్టారే కాబట్టి సి అని యూజ్ చేస్తున్నాం. 2, 3, 2. ఇప్పుడు మళ్ళీ దీన్ని మొత్తం ప్రింట్ చేస్తున్నాం. కంట్రోల్ ఎంటర్ కొడితే మనకు ఎర్రర్ వచ్చింది. ఇక్కడ 2 సెమీకాలన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈక్వల్ టు కంట్రోల్ ఎంటర్ కొడితే మనకు 2 డైమెన్షన్స్లో అవుట్పుట్ వచ్చింది. చూసుకోండి. అంటే ఫస్ట్ ఎట్లా వచ్చిందంటే 1 2 3 4 5 6. నెక్స్ట్ ఎలా వచ్చిందంటే 2 టైమ్స్ వచ్చిందనమాట మనకు అవుట్పుట్. సేమ్ అవుట్పుట్ మనకు 2 టైమ్స్ కావాలంటే మనం అరే యూజ్ చేస్తాం. అంటే సేమ్ అవుట్పుట్ 2 టైమ్స్ వచ్చిందనమాట మనకి. మనము ఇలా కాకుండా మనము ఎలా ఇటు ఇవ్వచ్చు అంటే 1 2 3 4 అలా నంబర్స్ రాసే బదులు 1 2 6 ఇలా అలా ఇస్తే మనకు సేమ్ అవుట్పుట్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 1 to 24 అంటే మనకు రేంజ్ ఇచ్చుకోవచ్చు, మనం ఎంత రేంజ్ వరకు యూజ్ చేస్తున్నాం అనేసి. కంట్రోల్ ఎంటర్. కంట్రోల్ ఎల్. అంటే ఇక్కడ నంబర్స్ ప్రింట్ అవుతున్నాయి కదా, అంటే ఏంటంటే మనము ఓన్లీ 2 మెన్షన్ చేసినాం కాబట్టి 2 మ్యాట్రిసెస్ వస్తున్నాయి అన్నమాట. మనం ఎక్కువ మెన్షన్ చేస్తే మనకు ఎక్కువ వస్తాయి అన్నమాట ఆ నంబర్స్. ఇప్పుడు మనము ఒకవేళ ఇక్కడ చూడండి, ఇక్కడ 6 4 ఇచ్చింది అనుకో, కంట్రోల్ ఎంటర్. అప్పుడు 4 డైమెన్షన్స్ వస్తాయి. అప్పుడు ఫస్ట్ డైమెన్షన్ ఏమో 1 2 3 4 5 6, మళ్ళీ సెకండ్ లైన్ ఏమో 7 8 9 10 11 12, థర్డ్ లైన్ ఏమో 13 14 15 16 17 18, నెక్స్ట్ ఏమో మొత్తం వస్తాయి అన్నమాట. ఒకవేళ మనము ఓన్లీ ఇక్కడ
ఓన్లీ ఒక 6 ఎలిమెంట్సే ఇచ్చినాం అనుకో, ఫర్ సపోజ్ 6 ఎలిమెంట్స్ ఇచ్చినాం, కానీ ఓన్లీ ఇక్కడ 1 ఇచ్చినాం అనుకో డైమెన్షన్, అప్పుడు ఎలా వస్తుంది అంటే ఓన్లీ 1 డైమెన్షన్ వస్తుంది అనమాట. మనం ఇక్కడ 6 8 ఇచ్చినా, ఫర్ సపోజ్ ఇక్కడ 8 ఇచ్చినాం, కంట్రోల్ ఎంటర్ అంటే మనకి 8 ఎలిమెంట్స్ ప్రింట్ కావు, అంటే 1 to 8 రావాలి కదా, కానీ ఇక్కడ 6 వస్తాయి అన్నమాట. అంటే అర్థమైంది అనుకుంటున్నా మీకు. డైమెన్షన్స్ ఏంటంటే మనకు ఎన్ని డైమెన్షన్స్లో కావాలనేసి అర్థం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టర్ ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో స్టోర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు బ్లూ, ఎల్లో, గ్రీన్ని మనం ఏ అంటే ఆర్డర్ వైజ్గా స్టోర్ చేస్తాం అనమాట. categorical డేటా స్టోర్ ఎట్ లెవెల్స్ వి యూస్, మనము #ఫ్యాక్టర్ అని యూజ్ చేస్తాం అనమాట. ఈ ఫ్యాక్టర్ యూజ్ చేసేటప్పుడు ఇక్కడ ఎలా వాడతామంటే, మనం ఒక వెక్టార్ ఇస్తున్నాం, ఆ వెక్టార్ని #ఫ్యాక్టర్ యూజ్ చేసి ప్రింట్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఫ్యాక్టర్ కదా, ఫ్యాక్టర్ ఏంటంటే ఫస్ట్ మనం కలర్ని ఎందులో ఈ సీని కలర్ 1లో స్టోర్ చేసుకుంటున్నాం. ఇక్కడ 3 కలర్స్ ఇస్తాం, బ్లాక్, పింక్. ఇప్పుడు మనం #ఫ్యాక్టర్ అని యూజ్ చేసి ఇక్కడ మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, సేమ్ మన ఎక్లిప్స్ లాగానే. ఫ్యాక్టర్ అని యూజ్ చేసి ఈ కలర్ 1ని మనం దీన్ని ప్రింట్ చేద్దాం. కంట్రోల్ ఎంటర్, ఎర్రర్ వచ్చింది. ఆబ్జెక్ట్ కలర్ 1 ఈస్ నాట్ ఫౌండ్ అంట. ఎందుకు ఎర్రర్ ఎందుకు వస్తుందంటే, మనం ఇక్కడ సి అనేసి ఇవ్వలేమన్నమాట. అంటే ఇది వెక్టార్ కాబట్టి మనం సి అయితే పక్కా ఇవ్వాలి. ఇక్కడ కూడా సి అయితే పక్కా ఉండాలి, ఇక్కడ సి అని పక్కా ఉండాలి. కంట్రోల్ ఎంటర్. అంటే మనం ఇక్కడ కలర్ 1ని ప్రింట్ చేయలేము. ఇక్కడ కలర్ 1 అయితే మనకు బ్లాక్, పింక్, రెడ్ అనేసి వచ్చింది. ఇప్పుడు #ఫ్యాక్టర్ కుడ్ నాట్ ఫైండ్
hash dot factor ఫ్రెండ్స్ ఇది నాకు రావట్లేదు, నేను తర్వాత చెప్తా. నెక్స్ట్ ఫ్యాక్టర్ అయిపోయింది కదా. ఫ్యాక్టర్ అంటే ఏం లేదు, ఇది మనం హ్యాష్ డాట్ ఫ్యాక్టర్ మెథడ్ యూజ్ చేసినాం అనుకో మనకు లైన్ వైజ్గా వస్తుంది. అప్పుడు ఎలా వస్తుంది అంటే బ్లూ, గ్రీన్, ఎల్లో అని అవుట్పుట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ డేటా ఫ్రేమ్ అనమాట. ఇది ఒక టేబుల్ లాగా డిస్ప్లే చేస్తుంది అనమాట మనకు వచ్చిన అవుట్పుట్ని. ఇది 2 డైమెన్షనల్ హెట్రోజీనియస్. ఇది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. మనము దీనికి డాటా డాట్ ఫ్రేమ్ అని యూజ్ చేస్తాం అన్నమాట, ఫంక్షన్ టు క్రియేట్ ఏ డాటా ఫ్రేమ్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. మనం డాటా ఫ్రేమ్ యూజ్ చేస్తున్నాం కదా, దీనికి ఎలా యూజ్ చేస్తామంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, మనం ఒక డేటా అనే ఒక వేరియబుల్లో డాటా డాట్ ఫ్రేమ్ అనేసి ఒక నేమ్ ఇస్తున్నాం, నేమ్ ఏజ్. అది ఒక టేబుల్ లాగా ప్రింట్ అవుతుంది, అంటే రవి ఈక్వల్ టు 21, రామ్ ఈక్వల్ టు 22 అనేసి. అంటే నేను డి అని తీసుకుంటున్నా. ఇప్పుడు ఎలా ప్రింట్ అవుతుంది అంటే మనకు డాటా డాట్ ఫ్రేమ్ అని యూజ్ చేయాలన్నమాట. మనం డాటా డాట్ ఫ్రేమ్ అని యూజ్ చేసిన తర్వాత మనకు వెక్టార్ యూజ్ చేస్తున్నాము కాబట్టి సి అని పక్కా తీసుకోవాలి. ఇక్కడ మనం 2 నేమ్స్ ఇస్తాం, రామ్ కామా రవి. ఈ 2 నేమ్స్ ఇస్తున్నాం, కామా వీళ్ళ ఏజ్ ఈక్వల్ టు సి ఆఫ్ 21, 22. మళ్ళీ మనం డీని ప్రింట్ చేస్తున్నాం, కంట్రోల్ ఎంటర్. ఏజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు ఎలా ప్రింట్ అయిందంటే రామ్ ఈక్వల్ టు 21, రవి ఈక్వల్ టు 22. అంటే ఇది ఒక టేబుల్గా ప్రింట్ అయింది అనమాట. మనకు ఇక్కడ ఇండెక్స్ కూడా ఆల్రెడీ వచ్చేసింది, 1 ఈక్వల్ టు 1. ఇండెక్స్ 1లో రామ్, ఏజ్ ఇంకా నేమ్ ఇంకా ఏజ్ ఉందన్నమాట. ఇక్కడ మనము ఇలా ఇవ్వచ్చు, నేమ్ ఈక్వల్ టు ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేసి చూసాం. ఇక్కడ చూడండి 1, 2 నేమ్ ఈక్వల్ టు నేమ్ ఏజ్, నేమ్ ఏమో రామ్ ఈక్వల్ టు 21 ఇంకా రవి ఈక్వల్ టు 21 అనేసి వచ్చింది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.